ఎస్ఆర్ఎస్పీకి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 34,853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ గేట్లు 8 గేట్లు ఎత్తారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఎస్ఆర్ఎస్పీ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫ్లో డీటెయిల్స్ ఏంటి? రాజేష్, ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎట్టకేళ్లకు నిండుకుండను ప్రస్తుతం తలపిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు గోదావరి పరిసర ప్రాంతాలలో గత 2 రోజుల నుంచి విపరీతమైన భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతాలు నమోదవుతున్న నేపథ్యంలో క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది. గతంతో కంపారిజన్ చేసుకుంటే 25 రోజులు ఆలస్యంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిండుకుంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో గతంలో కురిసిన భారీ వర్షాలతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల గతంలో నిండుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షంతో పాటు ఇటు బాల్కొండ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ ప్రైమిసెస్ లో ఉన్నటువంటి గ్రామాలలో కురిసిన వర్షంతో విపరీతమైన వరద ఫ్లోటింగ్ రావడంతో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది. 2 రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడానికి అవకాశం, వరద నీరు వచ్చి చేరడమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. 8 గేట్లు ప్రస్తుతానికైతే అధికారులు ఓపెన్ చేశారు. 25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. 1,95,767 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగడం జరుగుతుంది. దీని ద్వారా వివిధ కాలువల ద్వారా అదేవిధంగా గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి 34,853 క్యూసెక్ల నీటిని అయితే ప్రస్తుతానికి అధికారులు దిగువకు విడుదల చేయడం జరిగింది. దాదాపుగా వరద ఫ్లోటింగ్ ఇదే విధంగా కొనసాగితే మరి 2 నుంచి 4 గేట్లు ఎత్తే ఆస్కారం ఉంటుంది. గతంలో కంపారిజన్ చేసుకుంటే ఈసారి ఆ ప్రాజెక్ట్ ఆలస్యంగా నిండినా కొంత మేరకు సత్ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు రైతులు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కరీంనగర్, అదేవిధంగా వరంగల్, ఖమ్మం వరకు నీటిని వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాటికే రైతులు వరి పంటకి ఇది మేలు చేస్తుందని చెప్పవచ్చు. ప్రాజెక్టులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులోంచి నీరు కొద్ది మేరకు ఒడిసి పడితేనే బాగుంటుందన్న అభిప్రాయం ఇరిగేషన్ అధికారులు అయితే అంటున్నారు. ఈ నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు కొద్ది మేరకు ఇన్ఫ్లో కొనసాగితే ఈ ప్రాజెక్టుల గేట్లు తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. ఒకవేళ 2 లక్షల పైచిలకు క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా ఇంకొక 4 గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రాజెక్టు గత 3 నెలల నుంచి నిండుతుందా నిండదనే రైతులకు ఒక విస్మయం, సంశయం ఉండే, ఒక సందేహం ఉండే. ప్రాజెక్ట్ లోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ తో పాటు ఎల్ఎండి పరిసర ప్రాంతాల రైతులకు ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు అయితే ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిగువ ప్రాంతం నుంచి నీరు చేరుతుంది. కొత్త నీరు రావడంతో రైతుల ముఖాల చిరునవ్వు అయితే స్వప్నం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.